ఫుడ్ లవర్స్ కొత్త టేస్టులు ఎక్కడ దొరుకుతాయా అని వెతికి మరీ తినేందుకు వెళ్తుంటారు. అలాంటి వారి కోసం విజయవాడ ఈట్ స్ట్రీట్ ఆహ్వానం పలుకుతుంది. అమెరికాలో ప్రారంభమైన ఈ కల్చర్ విజయవాడ వరకు పాకింది. ఇక్కడ దొరకని ఫుడ్ అంటూ ఉండదు. రాష్ట్రంలో ఉన్నటువంటి బిర్యానీలన్నీ ఇక్కడ లభ్యమవుతాయి. ధరలు కూడా నార్మల్గా ఉండటంతో తినేందుకు చాలా మంది క్యూ కడుతున్నారు. విజయవాడ ఈట్ స్ట్రీట్ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ ఈట్ స్ట్రీట్ లో అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ బెస్ట్ క్వాలిటీతో లభిస్తాయి. అందుకే రాత్రి 10 అయిందంటే చాలు విజయవాడ వాసులు ఈట్ స్ట్రీట్ వైపు పరుగులు పెడతారు. నిత్యం వందలాది మంది తమకు ఇష్టమైన ఫుడ్ ను ఆస్వాదిస్తుండగా సుమారు 60 స్టాల్స్ తో ఎంతో మంది జీవనోపాధిని పొందుతున్నారు. ఈట్ స్ట్రీట్ లో బిర్యానీ చాలా ఫేమస్. చికెన్ తోనే 6 రకాలుగా బిర్యానీ తయారు చేస్తూ ఉంటారు. అలాగే బొంగు బిర్యానీ, అరకు, లంబసింగ్ బిర్యానీ, మొగల్తూరు రాజుల బిర్యానీ, పలనాడు నాటుకోడి బిర్యానీ, కోడి పలావ్ కూడా దొరుకుతాయి. నాన్ వెజ్ మాత్రమే కాకుండా టిఫిన్స్, ఐస్ క్రీమ్స్, ఫలుదా, గోలీ సోడాలు ఇలా ప్రతి ఒక్క ఫుడ్ ఐటెం ఒకే చోట ఈట్ స్ట్రీట్ లో లభిస్తాయి. అలాగే ఇస్తరాకుల్లో భోజనం వడ్డిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు సరికొత్త రుచులను కస్టమర్లకు అందిస్తూ ఉంటారు. వీక్లీ వన్స్ అయినా సరే మేము ఇట్లా ఈట్ స్ట్రీట్కి వచ్చి మంచి ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంటాము. ఇంట్లో మనం ఎంత చేసుకున్నా కూడా మనకు ఆ ఫుడ్ రుచి అనిపించదు. కానీ ఈ స్ట్రీట్కి వచ్చి ఈ వాతావరణం కానీ ఈ మొత్తం ఇది చూస్తే మొత్తం మన ఇంట్లో పడిన శ్రమ అంతా మాయమైపోతుంది. హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే రేట్స్ కూడా ఇక్కడ చాలా రీజనబుల్. క్వాలిటీ బాగానే ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ అంటే ఎప్పుడూ రెస్టారెంట్స్కి వెళ్ళేదే. ఇప్పుడు మనకు ఓపెన్ ఎయిర్లో కూర్చొని ఉండేట్టుగా ఫ్యామిలీతో కాసేపు సరదాగా ఇక్కడ ఏంటంటే ఫ్రీగా కంఫర్టబుల్గా కూర్చుంటాం. అక్కడ ఏంటంటే టేబుల్స్ అవన్నీ రెగ్యులరే నార్మల్గానే ఉంటుంది. ఇక్కడ కొంచెం బాగుంటుంది. ఇక్కడే ఇది పల్నాడు నాటుకోడి అండి. చాలా బాగుంటుంది టేస్ట్. 7 వెరైటీస్ వస్తున్నాయి. కూల్ డ్రింక్ అని ఫ్రీ ఇస్తున్నారు. టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి 200కి 7 వెరైటీస్ వస్తున్నాయి కదా. బయట అయితే మనకి 1 వెరైటీ వస్తుంది, లేదంటే 2 వెరైటీస్. ఇక్కడ 7 వెరైటీస్ వస్తున్నాయి. దాంతోపాటు కూల్ డ్రింక్ అని ఫ్రీ ఇస్తున్నారు కదా మనకి. రమణమ్మ గారి బిర్యానీ మంచి ఫేమస్ అని విన్నాము. సో తిందామని చెప్పేసి ట్రై చేద్దామన్నాం. సో ఓవరాల్గా చాలా బాగుంది. టేస్ట్ కూడా అంతా అట్మాస్ఫియర్ అంటే నలుగురు మధ్యలో తింటే కొంచెం అది ఆనందంగా ఫీల్ అవుతుంది. లోన్లీగా ఫీల్ ఏమి ఉండదు. అందరినీ చూసి తినొచ్చు. కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది. సో ఓవరాల్గా ఎంజాయ్ చేస్తున్నాం. ఫుడ్ బాగుంది. పెద్ద పెద్ద హోటల్స్, ఏసీ రూమ్స్ లలో తినడం కంటే ఓపెన్ ప్లేస్ లో తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. 200 రూపాయలకే రకరకాల వెరైటీలతో బిర్యానీ లభిస్తూ ఉండటంతో పెద్ద ఎత్తున వస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో వచ్చి తినడం సంతోషంగా ఉందని అంటున్నారు. కేవలం ఫ్యామిలీస్ మాత్రమే కాకుండా హాస్టల్లో ఉండే విద్యార్థులు సైతం ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. అది రవణమ్మ గారి కోడిపాలో ఫుడ్ కోర్ట్లో మాది ఒక స్టాలే. అయితే మా యూనిక్ స్టైల్ ఏంటంటే డిఫరెంట్గా యూనిఫామ్తో మొత్తం అవుట్ఫిట్ చూస్తే మీకు అర్థమైంది. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, జాయింట్, గుడ్డు, గోంగూర చికెన్తో వివిధ రకాలు అన్నిటి ఇంట్లో తిన్నట్టు గోదావరి స్టైల్లో అన్లిమిటెడ్ రైస్ వస్తుంది మనకి. ఒక ప్లేట్లో ఎంత తింటే అంత అన్లిమిటెడ్ రైస్. అయితే మన దగ్గర వెరైటీస్ మొత్తం చాలా బాగుంటాయి. 6 రకాలు 7 రకాల చికెన్తో ఇస్తాం. అంటే ఐటమ్స్ ఫ్రై కానీ, రోస్ట్ కానీ, కర్రీ కానీ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉంటాయన్నమాట. ప్లేట్ 150 ఉంది స్టార్టింగ్. 150 అయినా అన్లిమిటెడ్ తిన్నంత. ఇది బ్యాంబో సార్. మామూలుగా ఇది బ్యాంబో బిర్యానీ. డైరెక్ట్ మనం లైవ్ ఇస్తాం సార్. లైవ్ ఇక్కడ వండి ఇవ్వటమే, కస్టమర్కి ప్రిపేర్ చేసి ఇవ్వటమే. అట్లా దీనిలో రైసే ఉంటుంది మేడం, ఇంకేముంటుంది దీనిలో. రైస్, చికెన్ అట్లా. అంటే చికెన్లో కూడా మీకు దమ్ వస్తుంది, ఫ్రై రాదు, ఓన్లీ వాటర్ దమ్ వస్తుంది. బిర్యానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బ్యాంబో బిర్యానీ మన దగ్గర స్పెషల్. మొదట్లో రాత్రి 10 గంటలకే ఫుడ్ కోర్టులు మూతపడేవి. అయితే దుకాణదారుల అభ్యర్థన మేరకు రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు ఈట్ స్ట్రీట్ సందడిగా ఉంటుంది. విజయవాడ నగరవాసులందరూ నైట్ అయితే చాలు ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచించాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ ఈట్ స్ట్రీట్కి వచ్చి ఫుల్గా ఫుడ్ తింటున్నారు. 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్లో కంజెస్టెడ్గా ఏసీ రూమ్స్లో కూర్చొని తినే బదులు ఇలా ఓపెన్ ఏరియాలో వచ్చి ఓపెన్గా కూర్చొని ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం అయితే మాత్రం మంచి కిక్ ఇస్తుందని అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్ లీలా, ఎబిన్ ఆంధ్రజ్యోతి, ఈట్ స్ట్రీట్ నుండి.